హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మనం పొద్దున్న లేస్తే వాట్సాప్ యూనివర్సిటీలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి మనల్ని అబ్బురపరిచే స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ చాలా వస్తుంటాయి. అవి చూడగానే వావ్ అనుకుని మనం వెంటనే షేర్ చేసేస్తుంటాం అందరికీ. బాగానే ఉంది, కానీ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి కదా, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా. కొన్ని ఎలా అనిపిస్తాయంటే డిఫికల్ట్ టు బిలీవ్, మనం నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక్కసారి మనం గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ అని కొడితే దాని నిజానిజాలు బయటపడతాయి. అలా చేయకుండా మనం చేస్తాం. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో, మేక్ బిలీవ్ ప్రపంచంలో నథింగ్ కెన్ బి టేకెన్ ఆన్ ఫేస్ వాల్యూ. మనం అది చూసి నమ్మేయడానికి వీల్లేదు. ఒక్కసారి మనం దాన్ని చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. అలాంటిదే క్రికెట్లో ఒక రికార్డు ఉంది. అదేంటంటే ఒక ముంబై స్కూల్ బాయ్, 15 ఏళ్ల వయసు, ప్రణవ్ ధన్వాడే. అతను 2015లో ఒక స్కూల్ క్రికెట్ మ్యాచ్లో 1009 రన్స్ చేశాడు. 109 అంటున్నాను. ఒక సింగిల్ ఇన్నింగ్స్లో 1000 రన్స్ చేశాడు. 1009 రన్స్ ఇన్ ఎ సింగిల్ ఇన్నింగ్స్. ఎనీ ఫార్మ్ ఆఫ్ క్రికెట్, ఎనీ మ్యాచ్, ఎనీ కాంపిటేటివ్ మ్యాచ్ ఇన్ ద వరల్డ్ ఎవ్వరు కూడా ఒక ఇన్నింగ్స్లో అన్ని రన్స్ చేయలేదు. మానవ మాతృలకు అసాధ్యం అనిపించే పరిస్థితి. ఎందుకంటే ఒక టీం 1000 రన్స్ చేయడం చాలా అరుదుగా చూస్తాం మనం. అలాంటి ఒక కుర్రాడు స్కూల్ క్రికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 1000 రన్స్ చేయడం ఏంటి? ఆ 1000 రన్స్లో అతను ఎన్ని బౌండరీలు కొట్టాడు, ఎన్ని సిక్సర్లు కొట్టాడు, అది కూడా చెప్తాను. ఎన్ని బౌండరీలు కొట్టాడంటే 129 ఫోర్స్ కొట్టాడు, 59 సిక్సర్స్ కొట్టాడు. సో చూడగానే ఓహో అద్భుతం అని మీరు, అంటే ఇలాంటి పాతవి ఒకసారి మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. 2015లో జరిగింది. సర్క్యులేట్ చూడగానే మీరు సర్క్యులేట్ చేశారనుకోండి ఫ్రెండ్స్కి, ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే వాట్సాప్లోనో చేస్తే అది అలా ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు. వైరల్ అయిపోయి మరి అతను, మీరు గూగుల్లో చెక్ చేస్తారు, అతను ఏమైనా రంజీ ట్రాఫీ ఆడా లేకపోతే టెస్ట్ మ్యాచ్ దగ్గరికి వచ్చాడా, ప్రణవ్ ధనవాడి రాలేదు. అదేంటి ఇంత మంచి క్రికెట్, కనీసం రంజీ ట్రాఫీ కూడా ఆడినట్లేదు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా ముంబై టీంలో అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. జస్టిస్ ఫర్ ధనవాడే అని చెప్పి మళ్ళీ ఏదో క్యాంపెయిన్ రన్ అయిపోతుంది. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలిస్తే మీరెవరు ఇలా మాట్లాడరు. సో అదే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా రికార్డ్ ఏంటి? ఆ రికార్డ్ ఏంటంటే ముంబైలో స్కూల్ క్రికెట్ చాలా చాలా పటిష్టంగా ఉంటుంది. స్కూల్ క్రికెట్ నుంచే మనకి ముంబైలో అంత గొప్ప గొప్ప బ్యాట్స్మెన్, సునీల్ గవాస్కర్ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఎవరైనా సరే, రోహిత్ శర్మ, ఎవ్రీబడి కేమ్ త్రూ ది ర్యాంక్స్ ఆఫ్ స్కూల్ క్రికెట్. స్కూల్ క్రికెట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హ్యారిస్ షీల్డ్, జైల్స్ షీల్డ్ లాంటి బ్రహ్మాండమైన టోర్నమెంట్స్, హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్స్ జరుగుతాయి అక్కడ. సో అలాంటి ఎన్వైరాన్మెంట్ అక్కడ కనిపిస్తుంది మనకి. సో బ్యూటిఫుల్ ఇకో సిస్టమ్ ఇన్ స్కూల్ క్రికెట్ అక్కడ ఉన్నది. బాగానే ఉంది. ఆ స్కూల్ క్రికెట్లో ఈ హై స్కోర్స్ అనేవి 1988లో స్టార్ట్ అయిపోయింది. మన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంప్లీ 664 రన్స్ చేశారు ఇద్దరు కలిసి. ఆ పార్ట్నర్షిప్ అది లెజెండరీ థింగ్. వాళ్ళిద్దరు కలిసి, ఒకరు 14 years 15 years, వాళ్ళిద్దరు కలిసి అంత పెద్ద స్కోర్ చేయడం, 664 రన్స్ చేయడం. ఆ 664 రన్స్లో ఇద్దరు 100 చేయడం. సో అది ఆ సాంప్రదాయం, ట్రెడిషన్ కంటిన్యూ అయింది. కొన్నేళ్ల తర్వాత వసీం జాఫర్ 400 నాట్అవుట్ చేశాడు. తర్వాత 2009లో మన సర్ఫరాజ్ ఖాన్, అతను కూడా ముంబై వాడే కాదు, 439 చేసాడు. ఇవన్నీ కూడా ముంబై స్కూల్స్ క్రికెట్లో చేసినవి. తర్వాత వసీం జాఫర్ నెవ్యూ అర్మాన్ జాఫర్ 498 చేశాడు జైల్ షీల్డ్లో. తర్వాత పృథ్వీ షా 2013లో 546 చేశాడు హ్యారిస్ షీల్డ్లో మళ్ళీ. సో ఇలాగ స్కూల్ క్రికెట్లో ఒక సచిన్ కాంబ్లీ రికార్డ్స్ని తర్వాత జాఫర్ ఓవర్టేక్ చేయడం, సర్ఫరాజ్, అర్మాన్ జాఫర్, పృథ్వీ షా, ఇలా దాన్ని ఆ గ్రాఫ్ని పెంచుకుంటూ, ఆ రేజింగ్ ద బార్ అంటారు, ఆ బార్ని పెంచుకుంటూ వెళ్తూ వచ్చారు. అదొక ఫ్యాసినేషన్ అయిపోయింది ముంబై క్రికెట్లో, స్కూల్ క్రికెట్లో, క్రియేటింగ్ దోస్ రికార్డ్స్. అవసరం లేకపోయినా డిక్లేర్ చేయకుండా గెలిచేస్తున్నారు మ్యాచ్, అవతల టీంని చావగొట్టి వదులుతున్నారు బౌలర్స్. అయినా కూడా అది కంటిన్యూ చేయడం అనేది అక్కడ ఒక ఫ్యాసినేషన్ అయిపోయింది. అంతా బాగానే. అలాగే 2013లో పృథ్వీ షా రికార్డు వచ్చింది 546. దాన్ని ఓవర్టేక్ చేశాడు ఈ ప్రణవ్ ధనవాడే, ఒక ఆటో డ్రైవర్ కొడుకు. అతను ఎన్ని రన్స్ చేశాడు? 1009 రన్స్ చేశాడు. నేను చెప్పినట్టుగా అన్ని బౌండరీలు 6లు కొట్టాడు. ఫస్ట్ డే రోజున, 2 day మ్యాచ్ అది, ఫస్ట్ డే రోజున హీ వాజ్ 652 నాట్అవుట్. సెకండ్ డే రోజున క్రౌడ్ బ్రహ్మాండంగా జమ అయ్యారు. అప్పటికే అది వరల్డ్ రికార్డ్. ఫస్ట్ డే రోజున అతను 652 చేసినప్పటికీ
ఎందుకంటే 1899లో ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం ఆర్థర్ కాలిన్స్ అనే ఒక ఇంగ్లీష్ కురాడు అతను స్కూల్ క్రికెట్లోని 628 చేశాడు. దాన్ని ఇతను ఓవర్టేక్ చేశాడు మన ప్రణవ్ ధనవాడ. బాగానే ఉంది. క్రౌడ్ వచ్చారు. ఆ కళ్యాణ్లో జరిగింది. కళ్యాణ్ అనే ప్లేస్లో ముంబైకి సబాబది శివారు ప్రాంతం. అక్కడ ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చాడు, బుకేలు పట్టుకుని విపరీతంగా మీడియా వచ్చారు. అందరి సమక్షంలో అతను 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. సో ఇది కనీవేని ఎనగ రికార్డ్. దాంతో ఏంటంటే బ్రహ్మాండంగా అతనికి ఇంటి నిండా చిన్న ఆటో డ్రైవర్ కొడుకు కదా, 2 గదుల చిన్న గదుల అపార్ట్మెంటు, ఇల్లు, అది ఇల్లు అపార్ట్మెంటు స్లమ్, దాంట్లో ఒక రూమ్ అంతా బుకేలు ఫ్లవర్స్తో నిండిపోయింది వాళ్ళ ఇల్లు అంతా. సచిన్ టెండూల్కర్ తన ఆటోగ్రాఫ్డ్ బ్యాట్ పంపించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలోని హెచ్డి బండారీ కప్ కానీ అన్ని మ్యాచ్లు జరుగుతుంటాయి. వాళ్ళు అతనికి ఒక మంత్లీ స్కాలర్షిప్ 1000 రూపీస్ ఎంతో ఇచ్చారు. సో ఇలా అతనికి బ్రహ్మాండంగా స్టార్ అయిపోయాడు. ఓవర్ నైట్ బిగ్ స్టార్ అయిపోయాడు. మీడియా అటెన్షన్ విపరీతం అయిపోయింది. అంతే బాగా. సో అది ఆ రికార్డ్. అయితే రికార్డు వెనకాల అసలు విషయం తెలుసుకుంటే మీరు అంత ఎక్సైటెడ్గా ఫీల్ కాదు. 1000 రన్స్ చేయడం ఏంటి కుర్రాడని. ఎందుకంటే అసలు జరిగింది మీకు వివరంగా చెప్తాను. ఇది మ్యాచ్ ఎవరి మధ్యలో అంటే, ఈ ప్రణవ్ ధనవాడ ఆడే టీం పేరు కేసీ గాంధీ స్కూల్, వాళ్ళ అపోజిషన్ పేరు ఆర్యన్ గురుకుల్. ఆర్యన్ గురుకుల్లో ఏమైందంటే, ఇది యాక్చువల్గా అండర్-16 వాళ్ళు ఆడతారు. ఏంటంటే 9th 10th పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఏజ్ బాగానే ఉంటుంది, 15-16 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. సో ఆ ఏజ్ వాళ్ళు ఆడతారు ఈ ఎస్టీ బండారీ కప్. కానీ ఏమైందంటే ఆ పర్టికులర్ పీరియడ్లో, ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో స్కూల్లో వాళ్ళకి పర్మిషన్ లేదు. ఎవరైతే సీనియర్ బాయ్స్ ఆడుతున్నారో ఈ వాళ్ళ స్కూల్ టీంలో, వాళ్ళందరూ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి వాళ్ళకి హెడ్ మాస్టర్ పర్మిషన్ ఇవ్వలేదు టు ప్లే ది మ్యాచ్. సో వాళ్ళ కోచ్, అతని పేరు జగతాప్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ప్లేయర్స్ రెడీగా లేరని చెప్పి ఆడకుండా ఫర్ఫిట్ చేస్తే, ఆడకుండా పోతే నెక్స్ట్ ఇయర్ ఈ టోర్నమెంట్లో వాళ్ళకి ఎంట్రీ దొరకడం కష్టం, ఎంట్రీ దొరకదు. అందుకని ఏదో చేసి మ్యాచ్లో ఆడించాలి. మ్యాచ్ ఆడామంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉంటుందని చెప్పి ఈ ట్రై టు అసెంబుల్ ఎ టీమ్. ఏం చేశాడంటే 12-13 ఏళ్ళ వయసు ఉంటే పిల్లలు ఉంటారు కదా, చిన్న క్లాసులో పిల్లలు, వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు, వాళ్ళతో ఒక టీం తయారు చేశాడు. కష్టం మీద ఒక 11ని తయారు చేశాడు. దాంట్లో మీకు 4 ప్లేయర్స్కి 13 ఏళ్ళు, 6 ప్లేయర్స్కి 11 or 12, దాంట్లో 10 years కూడా అన్నారంటారు. కరెక్ట్గా మనకి ఏజ్ తెలియదు. కానీ మొత్తం మీద ఈ 15 years ప్రణవ్ ధనవాడే కంటే వాళ్ళు చిన్నవాడు. వాళ్ళకి రెగ్యులర్ క్రికెట్ ఆడేవాళ్ళు కాదు, వాళ్ళందరూ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు. ఫస్ట్ టైం అనుకోండి, వీళ్ళలో చాలామంది ఫస్ట్ టైం దే ఆర్ ప్లేయింగ్ విత్ రెడ్ బాల్. సో క్రికెట్ బాల్తో, రెడ్ బాల్ కూడా క్రికెట్ బాల్తో ఆడడం అనేది, వాళ్ళు టెన్నిస్ బాల్ ఆడే వాళ్ళు. సో వాళ్ళు అలాంటి పసికోనలు, ఆ పసికోనల మీద ఆ రికార్డు చేశారు. సరే, అపోజిషన్లో సరైన బౌలర్స్ లేరు, బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆడిన గ్రౌండ్ యూనియన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ అని కళ్యాణ్లో గ్రౌండ్, అది చుట్టూ చాలా ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే, సైడ్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి, స్ట్రైట్ బౌండరీస్ కాస్త పెద్దగా ఉంటాయి. అండ్ పిచ్ కూడా ఆ గ్రౌండ్లో డయాగ్నల్ షేప్లో ఉంటుంది. అంటే స్ట్రైట్గా ఉంటుంది, డయాగ్నల్గా ఉంటుంది, కాస్త వంకరగా ఉంటుంది. సో అలాంటి పిచ్ మీద మీకు బౌండరీ ఎంత ఉంటుంది, 60-70 yards దూరంలో ఉంటుంది కదా, మామూలుగా 60-70 yards దూరంలో బౌండరీ ఉంటుంది. పోనీ 50 yards చేసుకోండి. 50 కాదు, ఇక్కడ 30 yardsలో బౌండరీ, 30-32 yards. ముఖ్యంగా పాయింట్ బౌండరీ, స్క్వేర్ లెగ్ బౌండరీ 30 yards ఉన్నాయి, కొన్ని కొంచెం 40 yards ఉన్నాయి. సో చాలా ఒక మిడ్ వికెట్ వైపు మాత్రం కాస్త లాంగర్ బౌండరీ ఉంది, మిగతా అన్నీ కూడా చిన్న బౌండరీస్. సో పండగ చేసుకున్నాడు ప్రణవ్ ధనవాడ. అందుకే అతను 59 6లు కొట్టాడు. జస్ట్ అట్లా స్కూప్ చేస్తే అది స్క్వేర్ లెగ్ నుంచి బౌండరీ వెళ్ళిపోయింది. జస్ట్ యూ హ్యావ్ టు స్కూప్ ఇట్ లైక్ దిస్. సో అలాంటి పరిస్థితి అనమాట. సో అంత చిన్న గ్రౌండ్లో అది చేశాడు. అండ్ హీ వాజ్ డ్రాప్డ్ యాజ్ మెనీ యాజ్ 21 times. ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కువగా టెన్నిస్ బాల్ ఆడిన పిల్లలు. టెన్నిస్ బాల్ ఆడిన వాళ్ళకి ఈ హార్డ్ బాల్ పట్టుకోవడానికి వాళ్ళకి చేతి జారిపోయింది, వాళ్ళు భయం వేస్తుంది. గాల్లో వచ్చింది అనుకోండి, పట్టుకోవడానికి చేతి దెబ్బ తగులుతాయి. చిన్నపిల్లలు కూడా వాళ్ళ క్యాచ్లు 21 క్యాచ్లు, 25 కూడా అంటారు, 21 క్యాచ్లు వదిలేశారు. 3 స్టంపింగ్స్ వదిలేశారు. ఎందుకంటే
వాళ్ళ మెయిన్ బౌలర్ని కీపింగ్ చేయించాడు. అతను దెబ్బలు తగులుతామే నీవు షాట్స్ కొడతానని చెప్పి మెయిన్ బౌలర్ స్వప్నిల్ ఏదో పేరు ఉంది, అతన్ని కీపింగ్ చేయించాడు. అతను 3 స్టంపింగ్స్ వదిలేశాడు. సో ది అపోజిషన్ క్వాలిటీ వాజ్ వెరీ వెరీ పువర్. చాలా దారుణమైన అపోజిషన్ అది. గ్రౌండ్ డైమెన్షన్స్ చాలా చిన్నవి. అండ్ ఆ సిచ్యుయేషన్ మీరు ఆ స్కోర్లు కూడా మీకు ఓవరాల్ స్కోర్స్ చెప్తాను. యాక్చువల్గా ఆర్యన్ గురుకుల్ ఏదైతే ఆ చిన్నపిల్లలు ఆడిన టీం ఉందో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 31కి ఆల్అౌట్ అయిపోయారు. 31కి ఆల్అౌట్ అయ్యారు. ఆల్అౌట్ అయిన తర్వాత వీళ్ళు ఈ కేసీ గాంధీ ప్రణవ్ ధనవాడే స్కూల్ వాళ్ళు 1465 రన్స్ చేశారు. అంటే ఇతనే 1000 పరుగులు చేశారు, మిగతా వాళ్ళు మీకు ఇంకో 400 రన్స్ చేశారు, 450 రన్స్. సో 1465 ఫర్ 3కి వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇంకో 2 బ్యాట్స్మెన్ కూడా సెంచరీ చేశారు. ఒక 160 చేశారు, ఒకటి 120 చేశారు. సో వాళ్ళు పండగ చేసుకున్నారు. ది మేడ్ మెరీ. సో తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఆడారు ఎవరు, మన ఆర్యన్ గురుకుల్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో 52 ఆల్అౌట్. సో వాళ్ళు హోప్లెస్లీ ఇన్ఫీరియర్ అపోజిషన్. వీళ్ళకి ఈ స్థాయికి ఏ మాత్రం ఏజ్ పరంగా చూసుకున్నా, క్రికెటింగ్ స్కిల్స్ పరంగా చూసుకున్నా ఏ మాత్రం సరిపోయిన అపోజిషన్. 19 దగ్గర ఫస్ట్ క్యాచ్ డ్రాప్ అయింది మన ప్రణవ్ ధనవాడి. 19 దగ్గర డ్రాప్ అయినా కూడా అలా ఇంకో 20-25 క్యాచ్లు వచ్చేసి మొత్తం మీద 1000 రన్స్ కంప్లీట్ చేశారు. బట్ అతన్ని మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే అతనికి ఉన్న హంగర్. యాక్చువల్గా 900 దాటిన తర్వాత అతను ఇంకా ఎగ్జాస్టెడ్ అయిపోయి నేను వదిలేస్తానంటే మిగతా క్రౌడ్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి గో ఫర్ 1000కి వెళ్ళు, అది రికార్డు ఉండిపోతుందంటే బలవంతం మీద పళ్ళ బిగువన 1000 రన్స్ కంప్లీట్ చేశారు. బట్ ఆ కోచ్ ఏమంటారంటే ఆ శర్మ ఏదో పేరుంది వాళ్ళ కోచ్, డిక్లేర్ ఎందుకు చేయలేదు, నువ్వు ఎందుకు అలా ఆడించావు అంటే అతను ఏమంటాడంటే ఇదే గ్రౌండ్లో ఎవరు 300 కొట్టలేదు, ఇదే గ్రౌండ్ చేయమనండి, వేరే వాళ్ళు చేయమనండి, చేయలేదు కదా. మా టీంలో కూడా 2 మాత్రం సెంచరీలు చేశారు, వాళ్ళకి ధనవాడే ఎబిలిటీ ఉంది, చేశాడు, కొట్టాడు, బాగానే ఉంది, దాన్ని ఎలా తక్కువ చేస్తారని చెప్పి అతను ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే 10-12 ఏళ్ళ పిల్లల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ముందు రోజు యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ నుంచి అపోజిషన్ వస్తుందని చెప్పి ఆర్య గురుకుల్ కోచ్ జగతాప్ భయపడ్డాడు. ఎందుకంటే బౌలర్ని రన్స్ ఇస్తున్నారు, లెదర్ హంట్ అంటారు, వాళ్ళకి ఫీల్డింగ్ చేయడం అవుతుందని చెప్పి. కానీ నెక్స్ట్ డే ఒక్కడు తప్ప, ఇంజరీ అయిన ఒక పిల్లోడు తప్ప అందరూ రిటర్న్ అయ్యారు. మళ్ళీ పేరెంట్స్ కూడా హ్యాపీ, ఏంటంటే వీళ్ళు కూడా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు, మావాడు అతనికి ఇన్ని ఓవర్లు వేసాడు అయినా కూడా తక్కువ రన్స్ ఇచ్చాడు, ఇలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం మీద ఒక కంట్రైవ్డ్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఒక విచిత్రమైన ఒక క్రియేట్ చేసినట్టుగా ఆ రికార్డ్ క్రియేట్ అది డిక్లేర్ చేయాలి కదా. ఈవెన్ సచిన్ కాంబ్లీ ఆ రికార్డ్ చేసినప్పుడు కూడా కోచ్ ఆ రోజు వాళ్ళ కోచ్ రమాకాంత్ ఆచరేకర్ ఆ రోజు ఫీల్డ్లో లేడు. అతను వాళ్ళ మధ్యలో ఫోన్ చేస్తే డిక్లేర్ చేసామంటే వీళ్ళు మన సినిమాలో చెప్తారా అది వినబడలేదని చెప్పి, హలో నెట్వర్క్ బాగాలేదని చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ డిక్లేర్ చేయకుండా కంటిన్యూ చేశారు. సో కోచ్ యాక్చువల్గా అక్కడ ఆట ఆపేయాల్సింది, కానీ నేను చెప్పినట్టుగా ముంబైలో ఈ పెద్ద స్కోర్లకి ఆ ఫ్యాసినేషన్ ఉంటుంది, దానికోసం అని అతను కంటిన్యూ చేశారు. సో 1000 రన్స్ చేశాడు, కానీ ఆ రికార్డులో ఒక డొల్లతనం ఉంది. నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అని మీకు అర్థమైతే ఖచ్చితంగా డొల్లతనం ఉంది. ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ కానీ, అపోజిషన్ సంబంధించి కానీ, క్యాచ్లు డ్రాప్ అవడం కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఒక అన్టోల్డ్ స్టోరీ ఏంటంటే ఆ 1000 రన్స్ అనేది అంత ఇంపార్టెంట్. అందుకే అతని తర్వాత పెద్దగా షైన్ కాలేదు. ఆటో డ్రైవర్ కొడుకు, అతని మీద మనకి సానుభూతి ఆ మాత్రం ఒక రికార్డ్ పుస్తకం ఎక్కాడు, ఈ హ్యాడ్ హిస్ మొమెంట్ ఆఫ్ గ్లోరీ. కానీ ఆ తర్వాత అతను ఎలాంటి స్థాయిలో క్రికెట్లో షైన్ కాలేకపోయాడు. స్కాలర్షిప్ కూడా వాళ్ళ ఫాదర్ తనంత తానే విత్డ్రా చేసుకున్నాడని కూడా మనకి వార్తలు వచ్చినాయి. సో వాట్ ఎవర్, ఆ కోచ్ తప్ప లేకపోతే ఎవరు తప్ప మనకు తెలీదు. అంటే ఎవ్రీబడి వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ స్లైస్ ఆఫ్ హిస్టరీలో భాగం కావడానికి పొలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక హిస్టరీని బలవంతంగా క్రియేట్ చేసి మన మీదకి రుద్దారు. అది ఆ 1009 రన్స్ వెనకాల ఉన్న అసలు కథ.